జీవిత సాఫల్య పురస్కార గ్రహీత, ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకులు బొట్టా వేణుగోపాలరావుకు అరుదైన గౌరవం దక్కింది. రంగస్థల నటులుగా కీర్తి ప్రతిష్ఠతను సాధించి సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న బొట్టా వేణుగోపాలరావుకు విశాఖలో ప్రముఖులు రంగస్థల కళాభారతి బిరుదుతో ఘనంగా సత్కరించారు. విశాఖ కళాభారతిలో జరిగిన కార్యక్రమంలో పలువురు బొట్టా వేణుగోపాలరావును సన్మానించి వారి సేవలను కొనియాడారు. నా పేరు బొట్టా వేణుగోపాలరావు. ఇవాళ కళాభారతిలోనే నాకు రంగస్థల కళాభారతి బిరుదు ఇచ్చారు. జీవిత సాఫల్యం అన్నటువంటిది ఇది. ఈ 3 నెలల్లో నాకు ఇది రెండోది. రేపు ఆదివారం కూడా ఒక జీవిత సాఫల్యం బహుమతి ఆంధ్ర యూనివర్సిటీ 100 అకేషన్లోనే నాకు థియేటర్ ఆర్ట్స్ తరపున ఇస్తున్నారు. ఏదో నేను చేసిన సేవకి మా తల్లిదండ్రులు ఆశీర్వచనం నిండుగా మెండుగా ఉండబట్టి నా సహచరులు నాగేశ్వరరావు వీళ్ళంతా ఉండబట్టి ఇవాళ హ్యాపీగా తిరుగుతున్నాను, చూస్తున్నాను. అయితే నాటకాల విషయంలో నేను చేసిన కొత్త ప్రక్రియలు ఇప్పుడున్న జనరేషన్ చూడలేదు, చేయలేదు. అంతా గుడ్ ఓల్డ్ ట్రెండ్ అండి. అప్పుడు నేను ఏంటంటే నాటకాన్ని ఏది కావాలో అది లేకుండా మైమ్లాగా ఒక నాటికి చేశాను. దాని పేరే క్షీరసాగర్ మాధవన్ కాదు, వాంటెడ్ ఫాదర్స్. దాని తర్వాత ఒక నాటికి 45 నిమిషాలు అయితే 30 మూమెంట్స్తో వేసింది ఆపదలో అబల. అది వరకు ఎవరూ చేయలేరు, చేయబోరు కదా. 45 నిమిషాల్లో 30 మూమెంట్స్ ఆన్ స్టేజ్ చేయగలిగాను. అదంతా నటరాజు నాకు ఇచ్చినటువంటి ఆయన ఆశీర్వచన. ఇంకా చెయ్యాలని ఉంది. నెక్స్ట్ మంత్ మా చిన్నవాళ్ళ కనకమ్మ పండుగలోని ఆలీతో సరదాగానో నాటికి చేయాలనుకుంటున్నాను. దేవుడు సహకరిస్తే చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా గురుగారైన బొట్ట వేణు గారికి ఎన్నో సన్మానాలు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అవార్డులు ఎన్నో వచ్చాయి. ఆయన ఈరోజు కళాభారతిలో జరిగిన కార్యక్రమం ఎంతోమంది పెద్దలు మహానుభావులు ఆ చేతుల మీదుగా ఆయనకి ఈ అవార్డు ఇంత భారీ ఎత్తున సన్మానం జరగడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఆయన 10 కాలాల పాటు ఆయన చల్లగా వాళ్ళ కుటుంబ సమేతంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని మరీ కోరుకుంటానండి. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈరోజు కళాభారతి వారు ఇవ్వడం అనేది జరిగింది. కళాభారతే ఈరోజు దేశవ్యాప్తంలో ఉన్నటువంటి అవసరమైనటువంటి పేరుగాంచినటువంటి ఒక కళా సంస్థ కళాభారతి. అటువంటి కళాభారతి వారు ఇవ్వడం అంటే ఎంత గుర్తింపు ఉండి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉంటే కానీ వాళ్ళు అలాంటి అవార్డులు ఇవ్వరు. వేణు గారి కోసం చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా పెద్ద నటులు, పెద్ద సినిమా ఆర్టిస్టులు, మన మందులు కానీ, మన డి అప్పారావు గారు కానీ, కృష్ణ చైతన్య గారిని, ఆర్వీకే గాంధీ గారిని, ఇటువంటి పితామహులు నాటక రంగస్థలంలో ఉద్దండులు, అటువంటి వాళ్ళందరూ కూడా మరి వేణు గారి దర్శకత్వంలో ఎన్నో మెలకులు నేర్చుకొని రంగస్థలంలో ఒక అమూల్యమైనటువంటి పేరుగాంచి ఈరోజు సినిమా రంగంలో కూడా ప్రవేశించడం జరిగింది. ఆ కీర్తి ప్రతిష్టంతా కూడా వేణు గారే. అదేవిధంగా వేణు గారు పోర్ట్ ఎంప్లాయీగా ఎన్నో పోర్టుకి ఎన్నో పేర్లు తీసుకొచ్చి ఎన్నో బహుమతులు, అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. రామూర్తి కళామందిర్ నిర్మించినప్పుడు దాంట్లో మొట్టమొదటి ప్రదర్శన ఆయనకే ఇవ్వడం అనేది టోటల్ పోర్ట్ ట్రస్ట్కి గర్వకారణం. అలాగే పోర్ట్ ఎంప్లాయీస్, పోర్ట్ కళాకారులు అందరూ కూడా గర్వకారణం. ఏంటంటే ఆ నిర్మాణం ఏంటంటే కొత్త థియేటర్లో మొట్టమొదటి అవకాశం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కేవలం ఏంటంటే విశాఖపట్నంలోనో లేకపోతే ఏదో ఉత్తరాంధ్రలోనే లేకపోతే ఏదో స్టేట్లోనే ప్రదర్శించడం కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అఖిల భారత స్థాయిలో జరిగినటువంటి పోటీల్లో కూడా క్షీరసాగర్ మాధవన్ అనే నాటిక ద్వారా ఎన్నో బహుమతులు పొంది విశాఖ నగరానికి ఎన్నో కీర్తి తీసుకొచ్చినటువంటి మహానుభావులు.